తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మరి అక్షయ తృతీయ రోజున అందరూ కూడా బంగారం కొంటూ ఉంటారు కదా. అయితే బంగారం కొనకపోతే ఏమైనా సెంటిమెంటల్ గా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ సంవత్సరం అంతా కొనలేమనో, లేదంటే కొంచెం నెగిటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు. కంపల్సరీ బంగారం కొనాలి అనేది ఒక మైండ్ సెట్ లో పెట్టుకున్నారు. కాబట్టి ఇది ఎంతవరకు కరెక్ట్? నిజానికి అక్షయ తృతీయని మనం ఎలా జరుపుకోవాలంటారు? తప్పకుండా తెలియజేస్తున్నామా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. శుద్ధ లక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా. ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. అక్షయ తృతీయ చాలా అద్భుతమైనటువంటి రోజు. సంవత్సర కాలంలో మనిషి తన జీవిత గమ్యాన్ని చేరుకోవడానికి, జీవితంలో అదృష్టాన్ని యోగాన్ని పొందడానికి కొన్ని అద్భుతమైనటువంటి రోజులు కొన్ని వస్తాయి. అంటే తిథి వార నక్షత్ర యోగ ముహూర్త కరణాలతో కూడుకున్నటువంటి రోజులు కొన్ని ఉంటాయి. అందులో ఈ అక్షయ తృతీయ అనేటటువంటిది ఒక రోజు. ఈ అక్షయ తృతీయ ఎందుకు ఇంత ప్రాధాన్యత అని అంటే గనక చరిత్రక ఆధారంగా చూసుకుంటే అక్షయ తృతీయ రోజునే పరశురామ జయంతిని జరుపుకుంటారు. అంటే పరశురాముడు పుట్టినటువంటి రోజు అని చెప్పి శాస్త్రము. అలాగే ఈ అక్షయ తృతీయ రోజున మనకు పంచమ వేదమైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని రచించినటువంటి రోజు కూడా ఈ అక్షయ తృతీయ అని చెప్తూ ఉంటారు. అలాగే సూర్య భగవానుడు ధర్మరాజుకి అక్షయ పాత్రను ప్రసాదించినటువంటి రోజు కూడా ఈ అక్షయ తృతీయ అని చెప్తూ ఉంటారు. అలాగే కృతయుగం ముగిసిపోయి త్రేతాయుగం అంటే రాముడు నడిచేటటువంటి యుగము ఆరంభమైనటువంటి రోజు. అంటే అక్షయ తృతీయకు మరొక పేరు ఏంటంటే మనం ఉగాది జరుపుకుంటాం కదా, మరొక ఉగాది అని కూడా ఈ అక్షయ తృతీయకు మరొక పేరు అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి కృతయుగం ముగిసిపోయి త్రేతాయుగంలో ప్రారంభమైనటువంటి రోజు కూడా ఈ అక్షయ తృతీయ అని చెప్తూ ఉంటారు. అంటే ఇన్ని సంఘటనలు జరిగినటువంటి రోజు. అలాగే లక్ష్మీదేవి, ముఖ్యంగా బంగారం ఎందుకు కొనాలి అనేటటువంటి ఆలోచన వస్తే లక్ష్మీదేవి కుబేరుణ్ణి అనుగ్రహించి సిరి సంపదలను ప్రసాదించినటువంటి రోజు కాబట్టి ఈ రోజున బంగారం కొంటే శుభం జరుగుతుంది అనేటటువంటి ఒక నమ్మకమే తప్ప కొనకపోతే ఏమీ అశుభం జరగదు, ఏమీ నష్టం కూడా జరగదు. కాకపోతే ఈ రోజున లక్ష్మీదేవి ఇంటికి రావడానికి, లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు ఇంటికి తెచ్చుకోవడానికి అనువైనటువంటి రోజు. అలాగే ఈ రోజున ఏ పని చేస్తే ఆ పని మనకు ఎల్లవేళ తరగకుండా ఉంటుంది అని శాస్త్రము. మనం ఏదైనా దాన ధర్మం చేశామనుకోండి, ఏ వస్తువు అయితే దానం చేస్తామో ఆ వస్తువు మన జీవితంలో తరిగేటటువంటి వస్తువుగా ఉండదు, అంటే మనకు లోటు ఉండదు అని శాస్త్రవచనం. బంగారం కంటే విలువైనటువంటి వస్తువు ఒకటి ఉంది. అది ఆ రోజున అక్షయ తృతీయ రోజున ఇంటికి తెచ్చుకుంటే ఇక దానికంటే విలువైనది ప్రపంచంలో ఏమీ లేదని శాస్త్రమట. అంటే శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటంటే లక్ష్మీదేవి ప్రీతికరమైనటువంటిది బంగారం కంటే మరొక వస్తువు ఉంది. ఆ వస్తువు గనక ఇంటికి ఆ రోజున తెచ్చుకుంటే, అంటే సామాన్యుడి నుంచి ఉన్నతమైనటువంటి వాడి వరకు ఎవరైనా తీసుకోవచ్చు ఆ వస్తువు. బంగారం అనుకోండి, ఈ పరిస్థితుల్లో బంగారం కొనడమే చాలా కష్టం. ఆ వస్తువు ఏంటి గురుగారు? ఆ వస్తువు ఏంటంటే ఉప్పు. ఆ ఉప్పుని దగ్గరలో ఉన్నటువంటి కిరాణా షాపుకు వెళ్ళి ఉప్పు ప్యాకెట్ తీసుకొని వస్తే చాలు, ఆ రోజున ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అని శాస్త్రం. మరి ఉప్పుకి లక్ష్మీదేవికి సంబంధం ఏంటి అనే ఆలోచన రావచ్చు. ఆ తల్లి శ్రీ మహాలక్ష్మి ఉద్భవించినటువంటిది సముద్రవసనేదేవి, అంటే సముద్రం నుంచి ఉద్భవించినటువంటి తల్లి అని అర్థము. సముద్రంలో దొరికే ప్రతి వస్తువు లక్ష్మీ స్వరూపమే అని శాస్త్రము. ఇప్పుడు సముద్రంలో దొరికేటటువంటి గవ్వలు కానివ్వండి, సముద్రంలో దొరికేటటువంటి గోమతి చక్రములు కానివ్వండి, సముద్రంలో దొరికే ఉప్పు కానివ్వండి, ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమని శాస్త్రము. అందుకే అక్షయ తృతీయ రోజున ఒక ఉప్పు ప్యాకెట్ తెచ్చుకుంటే చాలు, ఇంటికి సర్వ శుభాలు చేకూరుతాయి, దానితో పాటు లక్ష్మీదేవి కూడా వస్తుంది అని శాస్త్రవచనము. అంటే ఆ రోజున విశేషంగా అది వైశాఖ మాసంలో జరుగుతుంది కాబట్టి వైశాఖ మాసంలో దానము చేయడం వల్ల విశేషమైనటువంటి పుణ్యప్రపత్తులు కలుగుతాయి. ఏం దానం చేస్తే మనకు అదృష్టం కలుగుతుంది అని అంటే గనక కుంభదానం చేయాలి. కుంభదానం అంటే అర్థం ఏంటి? కొత్త కుండ తీసుకోవాలి. కొత్త కుండ తీసుకొని దాన్ని కడిగేసేసి దాంట్లో చక్కని మంచి నీళ్లు పోసి దాంట్లో కాస్త యాలాకులు, కాస్త పచ్చకర్పూరము, ఈ రెండూ కూడా దాంట్లో మిశ్రమంగా చేసి ఆ నిండు కుండను బ్రాహ్మడికి దానం ఇవ్వడం వల్ల మనకు జీవితంలో సిరి సంపదలకు కొలువు ఉండదు. అంటే అదృష్ట యోగం అనేటటువంటిది పెరుగుతుంది, పాపకర్మలు అనేటటువంటివి తగ్గుతాయి. అలాగే మజ్జిగ దానం చేయాలి అని శాస్త్రము. అలాగే పెరుగు దానం చేయాలి అని శాస్త్రము. పాలు దానం చేయాలి. పాలను కూడా మనం లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తూ ఉంటాము. పాల సముద్రంలో జన్మించినటువంటి తల్లి అని కూడా లక్ష్మీదేవికి ఒక పేరు, కాబట్టి పాలను దానం చేయాలి అని శాస్త్రము. అలాగే చెప్పులు దానం చేయాలి, పాదరక్షలు. అలాగే గొడుగు దానం చేయాలి. అలాగే విసన కర్రలు దానం చేయాలి.
ఇలాంటి వస్తువులు దానం చెయ్యమని చెప్పారు తప్ప బంగారం కొనాలి అని చెప్పి శాస్త్రం లేదు. కాకపోతే బంగారం కొని దానం చేయాలి అని శాస్త్రం. బంగారం ఎవరు దానం చేస్తారా? ఎవరు దానం చేయరు. ఉన్నది దాచుకోవడమే తప్ప దానం చేయడం తెలియదు. కాబట్టి బంగారం తీసుకొని దానం చేయడానికి తీసుకోవాలి తప్ప ఇంట్లో దాచుకోవడానికి అది బంగారం కొనకూడదు అని శాస్త్రం. కాబట్టి ఇలాంటి వస్తువులు కొనుగోలు చేసుకొని మనం ఎవరికైనా దానం చేయడం ద్వారా దాని యొక్క పుణ్యము మనకు తరగనటువంటిది, ఎప్పటికీ కూడా వృద్ధిలోకి తీసుకొని వచ్చేటటువంటిది అని శాస్త్రవచనం. కానీ బంగారం కొనాలని ఎక్కడా కూడా రాసి పెట్టలేదు. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఏదైనా చెప్తున్నప్పుడు దానికి డాక్యుమెంటరీ ప్రూఫ్ అనేటటువంటిది ఉండాలి. ధర్మం ఏదైతే చెప్పిందో, మనకు ఆచార వ్యవహార సాంప్రదాయాలలో ఏదైతే చేయమని శాసించిందో దాన్ని మాత్రమే వినియోగించుకోవాలి. కానీ లేనిది దీంట్లో కలిపి బంగారం కొనాలి లేకపోతే నష్టం జరుగుతుంది అనేటటువంటి అపోహను ప్రతి ఒక్కరు తీసేసుకోవాలి. బంగారం కంటే విలువైనది ఉప్పు తీసుకొని రండి అని శాస్త్రము. అలాగే ఆ రోజున ఉగాదికి మనం ఎలాగైతే ఇంటిని అలంకరణ చేసుకుంటాము, మామిడి తోరణాలు పెడతాము, ఇంట్లో పూజాది క్రతువులు చేసుకుంటాము, పిండి వంటలు చేసుకుంటాము, విశేషంగా ఆ రోజున మనం చాలా చక్కగా ఆనందంగా ఉంటాము. అలాగే అక్షయ తృతీయ రోజున కూడా ఇంట్లో మామిడి తోరణాలు పెట్టి ఇంటి గడప ఉంటుంది కదా, ఆ గడపను కడిగేసి పసుపుతో ముగ్గులు వేయాలి. చక్కగా మొత్తం పసుపు వేసేసి దానిపైన పొడి పసుపుతో ముగ్గులు వేసేసి ఇరువైపులా నేతితో వెలిగించినటువంటి దీపాలు పెట్టాలి. అలా దీపాలు పెట్టడం ద్వారా లక్ష్మీదేవి రావడానికి సంకేతం. అంటే లక్ష్మీదేవి రావడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి. ఇంటికి మామిడి తోరణాలు పెట్టడము, ఇల్లంతా శుభ్రంగా పెట్టుకోవడము, ఇంటి గుమ్మం దగ్గర నేతితో వెలిగించినటువంటి దీపాలు వెలిగించడము, ఇంటి ముందర ముగ్గు వేయడము, ఇవన్నీ దేనికి సూచిక? ఏదో ఆడంబరంగా చేసేటటువంటిదని కాదు అర్థము. ఇవన్నీ చేయడం ద్వారా లక్ష్మీదేవి ఇంటికి రావడానికి ఒక మార్గంగా సూచిస్తూ ఉండేటటువంటి విషయాలే ఇవన్నీ కూడా. పూర్వకాలంలో ఆవు పేడ అలికి చక్కగా నీళ్ళలో కలిపి ఇంటి ముందర ఆవు పేడతో అలికి ముగ్గులు వేసేటటువంటి సాంప్రదాయం మనకు ఉండేది. ఎందుకు వేయాలి అని అంటే లక్ష్మీదేవి ఆవు పేడలో కొలువై ఉంటుందట. అందుకే ఆవు పేడ అలుకుపూత వేయడం ద్వారా ఇంట్లోకి లక్ష్మీదేవి రావడాన్ని సూచించేటటువంటి పద్ధతులు ఉండేటటువంటివి. అందుకే అప్పటి పద్ధతులు ఇప్పుడు అన్నీ కనుమరుగైపోయాయి. ఇవన్నీ ఏంటి అంటే శాస్త్రీయ దృక్పథంతో ఉన్నటువంటి ఆధారాలు. కనుక ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి మన ఇంటికి రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేటటువంటి సంకేతాలు ఇవన్నీ. ఈ రకమైనటువంటి పద్ధతిని చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. ఇంకా దానికంటే పుణ్యం కావాలంటే పేదవారికి అన్నదానం చేయడము, లేనటువంటి వాడికి కడుపు నిండా భోజనం పెట్టడము. ఇప్పుడు ప్రపంచంలో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అన్ని దానాలకెల్లా అన్నదానం ఎందుకు గొప్పది అని అన్నారు అని అంటే మనిషికి ఏ వస్తువు పెట్టినా ఇంకా కావాలి అని ఆశ పుడుతుంది. కానీ ఒక మనిషికి కడుపు నిండా భోజనం పెట్టిన తర్వాత అతని ముందర బంగారం పెట్టినా తినలేడు. నీకు కిలో బంగారం ఇస్తానైనా ఇంకా ఈ కాస్త తినేసేయన్నా కూడా కడుపులో పట్టదు, తినలేడు కూడా. అంటే చాలు అని అంటారు. అంటే సంతృప్తి చెంది చాలు అని అంటారు. ఏ దానం అయితే మనం చాలు అని అంటామో అది ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద దానం అని శాస్త్రం. అందుకే ఆ రోజున అన్నదానం చేయండి, విశేషంగా మనకు శుభం జరుగుతుంది. గొడుగు దానం చేయడం వల్ల, చామర దానము, ఆ పాదరక్షల దానం, ఇవన్నీ ఏంటంటే పితృదేవతలకు పుణ్యాన్ని, పితృదేవతలకు మోక్షాన్ని ప్రసాదించేటటువంటి దానాలు. ఏ రోజునైతే అక్షయ తృతీయ రోజున మనం దానం చేస్తామో మన పితృదేవతలు అంటే గతించినటువంటి వారు, చనిపోయినటువంటి వారు ఉంటారు కదా, వాళ్ళు కూడా మోక్షాన్ని పొందుతారు మనం దానం చేయడం వల్ల. ఆ దాన పుణ్యం మనకే కాదు మన గతించిన పితృదేవతలకు కూడా అందుతుంది అని శాస్త్రవచనం. అందుకే ఈ దానాలు చేసుకోండి, ఈ రకమైనటువంటి పూజా విధానాలు చేసుకోండి, తప్పకుండా వాళ్ళందరికీ శుభం లాభం కలుగుతుందమ్మా. అక్షయ తృతీయ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో బంగారమే కొనడం కాదు, కొనడం కన్నా కూడా దానం చేయడం ముఖ్యమని తెలియజేస్తున్నారు గురుగారు. సో మంచి పరిహారం కూడా తెలియజేశారు. బంగారం కొనలేని వాళ్ళు, ఇప్పుడు చాలా రేట్ ఎక్కువగా ఉంది, కొనలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకు కూడా మంచి పరిష్కారం తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. సో చూస్తున్నారు కదండి, అక్షయ తృతీయ రోజు బంగారం తెచ్చుకోలేకపోతున్నాము అని బాధపడే వాళ్ళు కూడా చక్కగా ఇంట్లోకి ఉప్పును తీసుకొచ్చుకుంటే కూడా లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే అవుతుందని గురుగారు తెలియజేస్తున్నారు. దాంతోపాటు మరెన్నో పరిహారాలు అంటే అన్నదానం ఇవన్నీ కూడా తెలియజేశారు. అక్షయ తృతీయ రోజు ఇవి చేసుకుంటే చాలా మంచి పుణ్య ఫలితం దొరుకుతుందని సుభాష్ శర్మ గారు తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.